గత ప్రభుత్వ హయాంలో సకాలంలో ఇళ్లను పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల గృహ నిర్మాణ శాఖ మంత్రులు కొలుసు పార్థసారథి ఆవేదన వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ నిధులు దాదాపు 3,598 కోట్లను మళ్లించి నిరుపేదలకు ఎంతగానో అన్యాయం చేసిన ఘనత గత ప్రభుత్వానిదే అని ఆయన తప్పుపట్టారు. నిరుపేదలందరికీ శాశ్వత గృహ వసతి కల్పించడంలో పూర్తి స్థాయిలో విఫలమైన గత ప్రభుత్వం తమ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నించడం ఎంతో విడ్డూరంగా ఉందని ఆయన అసహనాన్ని వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు గృహ నిర్మాణాలపై కేంద్రం 20,726 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే ఆ నిధులను సక్రమంగా వినియోగించుకోకపోవడమే కాకుండా ఇళ్లను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల దాదాపు 2,378 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయాయన్నారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో 2018లో ఆవాస్ సర్వే రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి పీమే గ్రామీణ్ 1.0 కింద 3,18,987 మంది లబ్ధిదారులను గుర్తించి కేంద్ర వెబ్సైట్లో ఫీడ్ చేయడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ పోర్టల్ నుండి 1,39,243 మంది లబ్ధిదారులను తొలగించి వారికి అన్యాయం జరిగిందన్నారు. కేంద్ర పోర్టల్లో మిగిలిన 1,79,744 మంది లబ్ధిదారుల్లో 1,79,060 మంది లబ్ధిదారులకు 2021-2022 సంవత్సరంలో కేంద్రం ఇళ్లను కేటాయించిందన్నారు. ఇంకా ఆ కేంద్ర పోర్టల్లో మిగిలి ఉన్న 684 మంది లబ్ధిదారుల్లో 505 మందికి ఆర్థిక సంవత్సరంలో కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని అంతా వక్రీకరిస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లే విధంగా ప్రవర్తించడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. గూడు కట్టిన నిర్లక్ష్యం అనే హెడ్డింగ్తో రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకం మూలంగా కేవలం 505 ఇళ్ళు 600 ఇళ్ళు ఏదో శాంక్షన్ అని చెప్పేసి దాని మూలంగా పేదవాళ్ళకి నష్టం జరిగిందనే ఒక కథనాన్ని వంట వండిన కథనాన్ని ప్రచురించడం జరిగింది. సరే, వాళ్ళకు ఉన్న సమాచారం మేరకు వాళ్ళు ఏదైనా రాస్తే డిపార్ట్మెంటు రిజైండర్స్ దాన్ని కూడా పూర్తిగా వక్రీకరించి వాళ్ళకి కావలసిన లైన్స్ను మాత్రమే తీసుకొని మళ్ళీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్తో తప్పుడు రాతలు రాయటం కూడా జరిగింది. ఇది పత్రికా సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక వ్యక్తి ఘోరంగా అమానుషంగా కిరాతకంగా చంపబడితే కూడా కేవలం గుండె జబ్బుతో చనిపోయారు అని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేసే పత్రికలు ఇటువంటి విషయాల్లో ఇంతకంటే మెరుగ్గా రాస్తే అని చెప్పేసి ఆశించలేమనుకోండి. కానీ ప్రజలకి వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యానికి పత్రికలు అనేవి పట్టుకొమ్మలు. సో వాళ్ళే ఈ విధంగా చేయటం ఏదో యాజమాన్య తృప్తి కోసమో లేకపోతే అబద్ధపు పునాదుల మీద రాజకీయ లబ్ధి పొందాలి అనే ఆలోచన చేయటమో చేస్తే అది సమాజానికి పత్రికా రంగానికి మంచిది కాదని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 24-25 సంవత్సరానికి కేవలం 684 ఇళ్ళు మాత్రమే కేటాయించారు. దానికి ప్రస్తుత ప్రభుత్వమే కారణం. వీళ్ళు సరైన సమాచారం ఇవ్వటమో లేకపోతే అప్లై చేయకపోవటమో అని చెప్పేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వంట చేసి ఆర్చారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వాస్తవం ఈ PMAY 10 PMAY 20 కింద కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల ఇల్లులు పేదవాళ్ళకి నిర్మించివ్వాలి అనే కార్యక్రమాన్ని తీసుకుంది. ఈ కార్యక్రమంలో కొంత కేంద్ర ప్రభుత్వం కొంత రాష్ట్ర ప్రభుత్వం 60-40 రేషియోలో ప్రస్తుతం, గతంలో అయితే అది కూడా లేదు. PMAY 10లో అయితే నిర్దేశించలేదు, కానీ కొంత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అయితే ఈ PMAY 10 అనేది 2016 ఆ ప్రాంతంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అది వాస్తవానికి 24 డిసెంబర్కే PMAY 10
పూర్తవుతుంది ఆ స్కీమ్. ఆ స్కీమ్ కింద పిఎంఏవై 1O కింద 2016-17, 2017-18 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం SECC 2011 డేటా ప్రకారం అర్హులైన లబ్ధిదారులకు